నిన్నగాక మొన్న మల్కాజ్గిరిలో ఏం జరిగింది, ఒక పంది గుళ్ళో అమ్మవారి ఎదురుగా టాయిలెట్కి వెళ్ళింది. అది బట్టలు వేసుకున్న పంది, పైన టోపీ పెట్టుకున్న పంది. సో ఆ పంది గురించి మాట్లాడాలి. అలాగే అయోధ్యలో గుళ్ళోకి వచ్చి ఇంకో పంది. సో ఎక్కడ వేరే పంది ఎక్కడున్నా పందే కదా సార్. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఏ పిగ్ షుడ్ బి క్లీన్ కదా. అలాగా ఈ పంది జాతికి సంబంధించినటువంటి వారు అలాగా ప్రపంచనాశనం కోసం అలా చేస్తూనే ఉంటారు. నువ్వేదో అడిగేవేంది, చర్యలా ఏంది చర్యలు, ఏం చర్యలు తీసుకుంటారా? నువ్వు గట్టిగా ఉండాలి అంతే, అంతమించి చర్యలు ఏమి ఉండవు. నువ్వు అబద్ధాలు ఆడకుండా ఉండాలి. అబద్ధాలు అంటే ఏంటి? అన్ని మతాలు ఒకటే అని అబద్ధాలు చెప్తుంటారు కదా. పొద్దున్న లేస్తే రఘుపతి రాఘవ రాజారాం పతి పావన సీతారాం 3 లైన్లో 10 అబద్ధం చెప్తారు. ఈ అబద్ధాలు మానేసి, ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ కాదు, ఇక్కడ ఎవరు క్రైస్తవులు కాదు, ఇక్కడ అంతా హిందువులే. నీతి లేని హిందువులు క్రైస్తవులుగా మారారు, భీతి కలిగిన హిందువులు ముస్లిమ్స్గా మారారు. ఇదిగో ఒరిజినల్స్ హిందువులుగా ఉన్నారు, గుళ్ళో ఉన్నారు, అంతే. మనం ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా ఎవడైనా ఒక హిందువు మసీదులోకి వెళ్ళి ఆడ పిచ్చి పనులు చేయడు, చర్చిలోకి వెళ్ళి ఆ పిచ్చి పనులు చేయడు. ఎందుకని? మన గుడికి వెళ్ళడానికి మనకు టైం లేదు. ఎక్కడన్నా చూడు, ప్రపంచంలో పాడైపోయిన గుళ్ళు ఉంటాయి కానీ పాడైపోయిన మసీదులు, పాడైపోయిన చర్చిలు ఉండవు. ఎందుకని? మనం చాలా బిజీ కదా. కాబట్టి ఇంకోటిది ఆక్రమించడానికి మనకు ఖాళీ ఎక్కడ ఉంది? అది కాక మన పొద్దున్న లేస్తే మన భజన, మన పూజ, మన హోమం, మన జీవితం, ఇవేమి వాళ్ళకి కడుక్కునే పని లేదు, స్నానం చేసే పని లేదు. కాబట్టి ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలి, ఈ ఒక్క పని మీద పనిచేస్తున్నారు వాళ్ళు. జర్మనీ చూడండి, ఇప్పుడు యూరోప్ చూడండి, యూకే నాట్ ఓకే. కాబట్టి మనం ఇప్పుడు భగవంతుని ప్రార్థించాలి, హిందువులను కూడా మనం విజ్ఞప్తి చేయాలి. మీ పిల్లలకి చెప్పండి 5,000 సమానం కాదని, అమ్మ బొమ్మ సమానం కాదని, అన్ని మతాలు సమానం కాదని. హిందువులు మారాలంతే, అంతమించి మార్గం ఏం లేదు. హిందువులు మారాలి. తినేటప్పుడు, కొనేటప్పుడు ఆ ఉమ్ము ఉత్సా బ్యాచ్ దగ్గర తినద్దు, కొనద్దు అని చెప్పాలి. ఇప్పుడు దారిలో వచ్చాం, ప్రకాష్ కోవా బాన్ ఎంత రూపాయలు? 10 రూపాయలు. ఒరిజినల్ ప్యూర్ వెజిటేరియన్. ఏడకెళ్ళి వస్తుంది నీకు? ఏ పశువులతో కలుపుతాడు వాడిది, ఎలాగే ఉమ్ము ఉత్సా మలం కలుపుతాడు. ఇప్పుడు ఎవరు మారాలి? అమ్మేవాడా, కొనేవాడా కదా? కొనేవాడు నువ్వేగా, నువ్వంటే హిందువు కదా. కాబట్టి హిందువులు మారితేనే ఈ దేశంలో కానీ ప్రపంచంలో ప్రశాంతం ఉంటుంది, అంతే చెప్తున్నాను. స్వామి, ఇప్పుడు మత మార్పిడి పైన, మతం మార్చుకున్న వారిపైన మీరు అంటే గతంలో కూడా మీరు చాలా అంటే మారిన వారిపైన కూడా మీరు వివాదాస్పద వ్యాఖ్యలు అయితే కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మత మార్పిడి జరిగిన వారిపైన కావచ్చు, మారాలనుకున్న వారికి మీరు ఎటువంటి ఇది చెప్తారు? మీరు ఇప్పుడు నాకు బుల్లెట్ ఉంది, నువ్వు నా దగ్గరికి వచ్చి, స్వామి నా కాడ 95 మోడలు టీవీఎస్ ఉంది, నీ బుల్లెట్ ఇచ్చేసేయి, ఎందుకది ఇది చాలా బాగుంటుంది అన్నావు అనుకో. ఇప్పుడు దాని గురించి ఎవరు ఆలోచించాలి? నేనే కదా. ఒక లోఫర్ వచ్చి ఆఫర్ ఇస్తే ఆలోచించాల్సింది ఆ వస్తువు కలిగినోడు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు నాయన, ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఏం పేరు? చెంగల్రాయలు కొడుకు. ఏం పేరు నీ పేరు? ముని అని ఆయన చెంగల్రాయలు కొడుకు చెప్పేశాడు. ప్రకాష్ మీ నాయన పేరు గోవిందరెడ్డి చెప్పేశాడు. నేను రాధమోహన్ దాస్ మా నాన్నగారి పేరు సత్యం చెప్పేశాను. ఇక్కడ ఒక గొర్రె లైన్లో ఉంది, వాళ్ళ నాన్న పేరు అడుగుదాం చూడు. బాబు మీ నాన్నగారి పేరేం పేరు? మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మీ నాన్న పేరు చెప్పు. ఆలోచించుకో. నీ పేరు? ఒకసారి మీకు ధైర్యం ఉంటే, భయం లేకపోతే ఆధార్ కార్డు పంపండి. మీరు గమనించారా? రా చివర వాడు ఎవడు పుట్టాడు? ఇక్కడ వాళ్ళకే కదా, వాడు ఇక్కడ వాళ్ళకే పుట్టాడుగా. నేను మీరు అన్నాను, వాడేమన్నాడు? రా అన్నాడు. వాడికి ఏం ఎక్కింది? ఆ మతం దేని నుంచి ఎక్కింది? ఆ మతం ఏంటి? ఒకడ బైబిల్, క్రైస్తవం. ఇక్కడ అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి నేను స్పష్టంగా చెప్తాను, నా చెప్పులు 700 నిరూపిస్తే 10 లక్షలని. 700 బెటరా 10 లక్షలు బెటరా? 10 లక్షలు బెటర్.
మరి రావుగా నీకు, నువ్వు చెప్పేది అబద్ధం కదా. నీకు 700 వస్తాయి, లేకపోతే 350.